రావణాసుడు, ద్వాపర యుగానికి దుర్యోధనుడు, ఈ కలియుగానికి ఈ సర్పభూషణం దానవుడు. కాదన్నవాడు కాటికి పోతాడు, అవునన్నవాడు అందలం ఎక్కుతాడు. ఈనాటి నుండి ఈ నియోజకవర్గంలో కానీ, ఈ మండలంలో కానీ, ఈ గ్రామంలో కానీ ఈ సర్పభూషణం అడుగు పెట్టిన కనుచూపు మేర కనిపించిన భూమి నా సొంతం కావాలి. కాదని ఎవడైనా రాజకీయంగా కానీ, చట్టం కానీ, కనుక ప్రభుత్వం అయినా సరే ఎదురు తిరిగితే సర్పలోకాలకే తొక్కి పడేస్తాడు. ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ అండ చూసుకుని ఈ జనం తిరగబడుతున్నారన్నయ్య. అరే తమ్ముడు, అడవిలో సింహం లేడి పిల్లలను వేటాడి వేటాడి తింటుంది. అలాగే సముద్రంలో ఉన్న తిమింగలం కనిపించిన ప్రతి చిన్న జీవిని తరిమి తింటుంది. అలాంటిది ఈ సర్పభూషణానికి ఎదురు తిరిగితే వాడిని వెంటాడి వెంటాడి కట్టు వేస్తాడు. అలాంటి అలగా జనం మనకు ఎదురు తిరిగారంటే మన పవర్ తగ్గిందనుకోవాలా, లేక వాళ్ళ బలం పెరిగిందనుకోవాలా? చెప్పరా తమ్ముడు, చెప్పు. లేదన్నయ్య, మన పవర్ తగ్గకుండా ఆ ముష్టి వాళ్ళలో ఒకరిని చంపేశా అన్నయ్య. అది కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ ఠాగూర్ గారిని చూసి నా వెంటపడి వస్తున్నాడన్నయ్య. వాడిని కూడా చంపేవాళ్ళన్నయ్య, చంపేవాలి. అలాగే తమ్ముడు, నువ్వు వెళ్ళు, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే అన్నయ్య, వాడి సంగతి నువ్వు చూడు. కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ ఠాగూర్ గారికి స్వాగతం స్వాగతం. ఏంటి ఆఫీసర్ ఇలా దయచేశారు? చూడండి సర్పభూషణం గారు, మీ తమ్ముడు పరమట లంకలో ఉన్న పేదలను, వాళ్ళకు సంబంధించిన దేవాదాయ భూముల కోసం వాళ్ళను బెదిరించడానికి వచ్చి వాళ్ళపై హత్య చేసి ఒకరిని హత్య చేశారు. నన్ను చూసి పారిపోయేలా వచ్చాడు. పారిపోయి రావడానికి ఎవరి తమ్ముడు అనుకుంటున్నా మిస్టర్ ఠాగూర్? ఎవరి పేరు చెబితే బడ రాజకీయ సలాం చేస్తారు. ఏ పేరు వింటే రైతుల గుండెల రైలు పరిగెడతాయో, ఏ పేరు వింటే ఈ భూముల్లో భస్మీపటం అవుతుందో, ఈ రాష్ట్రానికి ఒక ప్రశ్నగా మారి సమాధి మీద పునాదులు నిర్మించిన సామ్రాజ్యం నాది. దీనికి నేనే రాజు, నేనే మంత్రి. చూడు సర్పభూషణం, నేను తలుచుకుంటే ఎంత మీ రెవెన్యూ డిపార్ట్మెంటే నా కమందాస్తాలతో పనిచేసి మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. చూడు సర్పభూషణం, వాళ్ళు నీ పొలములో మొలిచే కలుపు మొక్కలు కాదు, నీకి పారేయటానికి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చి వర్ణాంధ్రప్రదేశ్గా మార్చగల రైతు బిడ్డలు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. చూస్తూ ఊరుకోక ఏం చేయగల మిస్టర్ ఠాగూర్? మా లాంటి పెత్తందారులు ఉన్నంత కాలం ఈ ఎలగా జనం మా కాళ్ళ కింద చెప్పులా కాదని ఎవరైనా అడ్డు తిరిగితే సర్పలోకాలకే తొక్కి పడుతున్నాం. అలాగా జనమా, ఈ అలాగా జనమే లేకపోతే
తింటున్న తిండి, కట్టుకున్న బట్ట, ఉంటున్న అద్దల మెడ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు? మర్యాదగా పేదలకు చెందవలసిన దేవుడి మాన్య భూములను వాళ్ళకి అప్పగించు. లేదంటే చట్టపరంగా వాళ్ళకి పట్టం ఇప్పించి వాళ్ళకి స్వార్థం చేస్తాం. రేట్ ఠాగూర్, నాతో పెట్టుకుంటే నిన్ను సర్పలోకానికి తొక్కి పడేస్తా. రే సర్ప, నీలాంటి సర్పాల పడగలపై నాట్యం చేసే లాంటి వాడిని నాతో పెట్టుకోకు. వారలు తీసుకురా మీ తమ్ముడిని చట్టానికి లొంగుకోమని. లొంగకపోతే ఏం చేస్తావు మిస్టర్ ఠాగూర్? ఈ రోడ్డు మీద బట్టలు విప్పదీసి అనుకుంటూ తీసుకువెళ్తాను. అరబకురా కుక్క, నువ్వు అరిస్తే అరుపులే వినబడతాయి, నేను అరిస్తే అరుపులే. నన్ను రెచ్చగొట్టి నీ ఆయుష్ తగ్గించుకోకు. నీలాంటి దౌర్భాగ్యుల చేతుల్లో హతమయ్యేవాడు కాదురా ఈ ఠాగూర్. కండల్ని పిండి చేయగల కండ బలంతో అంచలమైన గుండె ధైర్యం ఠాగూర్. కండబలం గుండు బలం తెగల్ని చెల్లిస్తున్నావు. నీలాంటి ఆఫీసర్లో ఎందరిన ఊరికి ఉత్తరాన పన్న పెట్టిన వాడిని. ఆఫ్టర్ నువ్వెంతరా నా పూడి తుమ్ము లాంటి వాడివే. ఇలాంటి వాళ్ళకు బెదిరిపోయే ఆఫీసుని కాదు, 10 మంది బతకటానికి ఒక్కరిని చంపడానికైనా వెనుకాడు. అలాగే 100 తప్పులు చేసిన శిశుపాలుని శ్రీకృష్ణుడు తల ఖండించినట్లు ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన నీలాంటి పెత్తందారులను అణిచివేయటానికి అవతరించిన వాడు. ఠాగూర్, హద్దు మీరే మాట్లాడుతున్నావు. అంతమైపోతావు. అంతమైపోవటానికి నేనేం పాదపాములు కాదురా, పులినే. వేటాడి చంపే పులినే. నీలో దమ్ము ధైర్యం ఉంటే నన్ను నా వాళ్ళని ఎదిరించి అప్పుడు నా తమ్ముడు తీసుకుని వెళ్ళాలి. రండిరా, వీడి అంత చూద్దాం. నిన్ను నీ పొలగాన్ని మక్కలు విరగదీసి చట్టానికి చుట్టాన్ని చేస్తాను.